ఈరోజు శివరాత్రి కదా అని మంచి టెంపుల్కి పోదామని మా ఫ్రెండ్స్కి నైట్ చెప్పాను. అందరం బండ్లు రెడీ చేసేసుకొని మా ఫ్రెండ్ రూమ్కి వచ్చేసాం. వాడు టోటల్గా ప్లాన్ మార్చేసాడు. బండ్లో ఏమి వెళ్తాం లేరా, నా కారు ఉంది కదా, నా కార్లో వెళ్తా ఉన్నాడు. అసలు బ్యాచ్లో ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అంతా సెట్ అయిన తర్వాత ఇంకోటి చేసేస్తాడు వాడు. సరే అన్నాడు కదా కార్లో వెళ్దాం అంటే వాడు చూడండి నా చేత ఏం చేపిస్తున్నాడో. నేను నా బండి మొత్తం క్లీన్ చేసుకొని వచ్చి పోదాంరా అంటే వాడు ఇప్పుడు కారులో పోదామని వాడి కారు నా చేత దుడిపిస్తున్నాడు. మిర్రర్స్ దుమ్ము బట్టి మిర్రర్ క్లీన్ చేసుకుని వెళ్దాం నా చేత కార్ క్లీన్ చేపిస్తున్నాడు. అట్టు ఉంటుంది ఫ్రెండ్స్తో బ్యాచ్తో పోవటం అంటే. మంచి లుక్ ఉన్నవరా. ఇదిగోండి ఇదే మా బ్యాచ్. నలుగురం కలిసి కేసరగుట్టకు బయలుదేరాం. బండి దిగంగానే ఫస్ట్ చేసే పని ఏంది, పెట్రోల్ కొట్టేయడం. మా ఫ్రెండ్ గారి కారు లీటర్కి 8 కిలోమీటర్లు వస్తుందంట. అద్భుతంగా. ఇంకా తప్పదుగా పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోయాం సిటీ నుంచి. దీనికి నాకు ఏ సంబంధం లేదు, నన్ను అడగకుండా. ఆ కోయారో కోయ కోయ పాట ఉన్నట్టు ఉంది మా వాడు చేసే పని మటుకు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బెస్ట్ థింగ్ ఏంటంటే సన్ రైజ్ ఎప్పుడే అయిపోయింది. మేము ప్లాన్ వేసుకునింది 6 గంటలకల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. అసలు గంట జర్నీ, 7 గంటలకల్లా దర్శనంకి వెళ్ళిపోతాం, 8, 10, 11 లోపల వచ్చేద్దాం అని ప్లాన్ వేసాం. కానీ చెప్పిల్లా బండి పోయి కారు వచ్చే డామ్ 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 అన్నట్టు మా ప్రయాణం 7:30, 8 కావస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పటికి వెళ్తాం? అసలే శివరాత్రి కాబట్టి జనాలు బాగుంటారు టెంపుల్స్లో. నేను కేసరగుట్ట ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇప్పుడు జనాలు ఎలా ఉంటారనేది నాకు 0 నాలెడ్జ్. ఉంటారు, బాగుంటారని నాకు తెలుసు. మ్యాక్సిమం ½ అవర్ పట్టద్దేమో దర్శనానికి. చూడాలి. బైక్ అంటే హెల్మెట్కి సెట్ చేసేసేవాడిని నేను గోపురం. కారు కదా మనం కొత్త తెలియతాట్లు విండోలో నుంచి బయటికి పెట్టి గోపురం పట్టుకున్నాను. నా భయం వల్ల ఏంటంటే ఎవరైనా గోపురం లాక్కోపోతారని. మరి కార్ల నుంచి చేయి బయట పెట్టాను కదా, కెమెరా బాగుందని లాక్కోపోతే పరిస్థితి. తప్పదు, కొన్ని రిస్కులు చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ అంటే ఇవే. మీ బ్యాచ్లో ఎవరైనా ఇంత మంచిగా ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి పనులు చేస్తుంటే కామెంట్ చేయండి, వాళ్ళ పేర్లేమో. సిటీ చాలా కామ్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, తక్కువ ట్రాఫిక్ ఉంది. కొట్టేస్తున్నాం. మాకు మ్యాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ రూట్ నుంచి ఉప్పల్ రూట్ చూపించింది. నాకు తెలిసి ఉప్పల్ కంటే ముందే రూట్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చూడాలి, గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళలేదు ఆ సైడు. గూగుల్ తల్లిని చూసుకొని వెళ్ళిపోతా మ్యాక్సిమం. ఎంతసేపు సిటీని, రోడ్ని చూపిస్తాం అనేసి మమ్మల్ని కూడా కొంచెం చూపిద్దామని మా వెనకాల ఉన్న ఫ్రెండ్కి కెమెరా ఇచ్చి. వాడు చూడండి వాడు పడే కష్టాలు. బాహుబలి సినిమాకి సెంధిల్ కంటే ఎక్కువ కష్టపడ్డాడు వీడు. కెమెరాను ఎటో తిప్పాడు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా జర్నీ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఏదో టాపిక్ మీద డిబేట్ స్టార్ట్ అయిపోతుంది. అది కామన్. అది మంచిదా చెడ్డదా అనేది నాకు తెలియదు, కానీ ఓ ఫన్ అయితే ఉంటుంది. సరదాగా తిట్టుకుంటా నవ్వుకుంటా బాగుంటుంది ఎంజాయ్మెంట్. శివరాత్రి అనగానే సిటీలో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చేస్తాం. కానీ విలేజ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నా చిన్నతనంలో ఎలా ఉండేదంటే నాన్నతో కానీ లేకపోతే అన్నదమ్ములు మామలతో కానీ కొంచెం ఒక గంట జర్నీ ఉన్న టెంపుల్కి వెళ్ళటం, అక్కడ దర్శనం చేసుకొని రావడం, తరువాత రాత్రి అంతా గుళ్ళల్లో జాగారం చేయడం. మాకు అది కరెక్టో కాదో తెలీదు, జాగారం అలా చేస్తారో లేదో తెలియదు. నాకు గుర్తున్నంత వరకు శివరాత్రి జాగారం అంటే అయితే కచేరీలు నిర్వహించేవాళ్ళు. కొన్నిసార్లు ఏమయ్యేదంటే సినిమాలు వేసేవాళ్ళు, తెరలు కట్టి సినిమాలు వేసేవాళ్ళు. అది కరెక్ట్ జాగారం కాదో నాకు తెలియదు, కానీ బాగుండేది చిన్నతనం ఆ ఎంజాయ్మెంట్. కచేరీలు, పాట కచేరీలు కానీ లేకపోతే భజన కానీ చాలా బాగుండేది. ఇప్పుడు అలాంటివి చాలా తక్కువ జరగటం. సిటీలో అయితే మనం
పల్లెటూరులో జరుగుతుంటాయి కానీ మనం వీలు చేసుకొని పోవటం అనేది చాలా తక్కువ అయిపోయింది. అందరూ ఊర్లోకి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసే పండుగ వచ్చి సంక్రాంతి. నాకు తెలిసినంత వరకు 90% ఎవరు అది మిస్ కారు. ఇంకా ప్రతి పండుగ ఊర్లోకి వెళ్ళి చేసుకుంటారు అంటే నాకు డౌటే. నేనైతే కుదరదు, నాకైతే కుదరదు. ఎందుకంటే జీతాల జీవితం కాబట్టి మనకు ఆ 30 రోజులు వచ్చే జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. 2-3 రోజులు సెలవులు పెట్టినా కట్ చేస్తారన్న ఒక భయం ఉంటుంది. కాబట్టి కుదరదు నాకు. ఏదో ఛాన్స్ దొరికినప్పుడల్లా, లేకపోతే ఇలా పండగ రోజుల్లో సెలవులు పెట్టుకుని టెంపుల్కి వెళ్ళటం మంచిగా అనిపిస్తుంది. నాకు ట్రావెలింగ్ ఎలా ఉండాలి అంటే, ఎక్కడికి పోయినా కొంచెం కొత్తదనం కోరుకుంటా. ఎందుకంటే పోయిన దగ్గరికే పోవాలని నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి ఉంది, కేసరిగుట్ట ఎప్పుడూ వెళ్ళాలా నేను. కాబట్టి వెళ్ళాలనిపించింది, ప్లాన్ చేసుకున్నాం, వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి మళ్ళీ కేసరిగుట్ట అంటే డౌటే. ఎందుకంటే నేను వేరే ప్లేస్ పోవాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటి ఎంతమంది పోలీసులు ఉన్నారు? బ్యారిగేట్లు కూడా అరేంజ్ చేశారు. ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? కాబట్టి ప్రతిసారి ఏదైనా కొత్తది చూస్తుంటా నేను. అలా ఇష్టం నాకు. పోయే కొద్దీ పోలీసులు పెరిగిపోతున్నారు. కేసరిగుట్ట కానీ ఎంతమంది పోలీసులు ఉంటారని నేను అనుకోలేదు ఇప్పుడు దాకా. బ్యారిగేట్లు పెట్టి రష్ అంత ఎక్కువ ఉందా? నాకు ఐడియా లేదు. ఉంటారని తెలుసు కానీ మరీ ఇంత రష్ ఉంటుందా? వెహికల్స్ చూస్తుంటే తక్కువే పోతున్నాయి అనిపిస్తుంది నాకు. కానీ పోలీసులు బందోబస్తు మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఒకే ఆర్చ్ వచ్చేసింది. రామలింగేశ్వర స్వామి దేవాలయం కేసరిగుట్ట. ఓకే. అడుగడుగున పోలీస్ జీపులు, పోలీసులు, బందోబస్తు. శివరాత్రికి జనాలు ఉంటారు, జాగారాలు చేస్తారు, బందోబస్తు ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత ఉంటుందా ఇక్కడ అనేది నాకు ఐడియా లేదు. వచ్చేసాం, పార్కింగ్ స్లాట్కి వచ్చేసాం. చాలా మంది వచ్చారు అసలు. ఇక్కడ నుంచి పార్కింగ్ పోతూనే ఉంది. టైం ప్రస్తుతం 9 అయింది. అసలు చూడండి పార్కింగ్. ఈ కొస నుంచి ఆ కొస దాకా పార్కింగ్ ఉంది. చాలా జనాలు వచ్చారు స్వామి. ఫేమస్ తెలుసు నాకు కేసరిగుట్ట. మరి ఇంతమంది జనాలు వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అని ఎప్పుడు కోరుకుంటుంటా. నాకు ఏదో ఒకటి పడుతుంటది. కార్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. ఇంకా టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అసలు పార్కింగ్ ఎక్కడి నుంచో ఉంది అసలు. ఓకే, ఎట్టకేళ్లకు కారు పార్క్ చేసాం. కాకపోతే పార్కింగ్ ఫీజు కార్కి 50 తీసుకున్నాడు. కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. ఒక 2000 కార్ల దాకా చూసాను నేనైతే. అన్ని ఎక్కువ ఉన్నాయి కార్లు ఇక్కడ. పూలు. ఇక్కడ శివరాత్రితో పాటు బ్రహ్మోత్సవాలనే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. బ్రహ్మోత్సవాలు అయితే మటుకు జనాలు బీభత్సంగా ఉంటారు అసలు. ఒక తిరణాల మాదిరి ఉంటది కాబట్టి. గోపురం కనిపిస్తుంది. ట్రాఫిక్ చూడండి, జనాలు, పోలీసులు, కంట్రోలింగ్. అసలు నేను 1/2 అవర్లో దర్శనం అయిపోద్ది అనుకున్నాను కానీ ఇక్కడ తేడా జరిగేటట్టు ఉంది. తక్కువలో తక్కువ 2 గంటలైనా తప్పులేదు.
క్యూ లైన్ చూడండి, ఈ కొస నుంచి ఆ కొస దాకా ఉన్నారు. నందీశ్వరుడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడ, టెంపుల్ ఎక్కడో కొండ మీద ఉంటే కింద నుంచి అసలు చూడండి క్యూ లైన్ వెనక్కి ఎంత దూరం ఉందో. పోతుంటే వస్తూనే ఉంది క్యూ లైన్. అసలు నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కడో దగ్గర నేను దూరేస్తా, ఎందుకంటే ఎంత క్యూ లైన్ అంటే కష్టం. మ్యాక్సిమం దూరేస్తా నేనైతే. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది దొరుకుతున్నారు. ఎక్కడైనా వచ్చేసా. ఏం చేస్తాం, అంతమంది ఉన్నారు జనాలేడా. పక్కన పార్కు, గ్రీనరీ బాగుంది, ప్లేసు చాలా బాగుంది, నేచర్ చాలా బాగుంది. ఇక్కడ మూమెంట్ కూడా చాలా బాగుంది. పందిర్లు ఏర్పాటు చేశారు ఎండ ఎక్కువ ఉందని, ప్లస్ వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు దాహం వేస్తే తాగమని. జనం చూడండి, ఇంకా కొండ స్టార్ట్ కాలేదు, ఇంకా పైకి పోతూనే ఉన్నాం మేము. 4-5 లైన్స్. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే కాలేజ్ బ్యాచ్ ఒకరు కనిపించారు. ఈ బ్యాచ్ అంతా అదే. అన్న నేను తీస్తానంటే నేను గోపురం వాళ్ళ చేతికి ఇచ్చాను. వాళ్ళు చూడండి. Hello guys. Hi Pana. Hi guys. Hi. Om Namah Shivaya. 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 ఎట్టకేలకు దర్శనం అయిపోయింది. దర్శనం 2 గంటలు పట్టింది నాకైతే. కానీ 2 నిమిషాలు కూడా చూడండి ఇలా. ఇంకా అంతే, జనాలు తాకిడి ఎక్కువైపోయింది. వస్తానే ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా లాగేస్తున్నారు తొందరగా. ఇక్కడైతే హాస్పిటల్ వాళ్ళు కొంతమంది కలిసి వాటర్ ప్యాకెట్లు ఫ్రీ పంపిణీ చేస్తున్నారు భక్తులకు అందరికీ. కేసరిగుట్ట టెంపుల్ చరిత్ర వచ్చేసి, రాములు వారు రావణాసురుడిని సంహరించిన తర్వాత తన రాజ్యానికి వెళ్తుండగా కేసరిగుట్ట మీద ఆడుతారు. రావణాసురుడిని సంహరించిన దానికి కేసరిగుట్ట మీద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారు. అయితే ఆంజనేయ స్వామికి శివలింగాన్ని తెమ్మని చెప్పగా ఆంజనేయ స్వామి శివలింగాన్ని తేవడానికి కాశీకి వెళ్తారు. ఆంజనేయ స్వామి శివలింగాన్ని తేవడం ఆలస్యం అవుతుండగా రాముల వారు తన మనసులో శివుని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షము తన ఆత్మలింగాన్ని రాముల వారికి ఇస్తారు. రాముల వారు ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ లోపల ఆంజనేయ స్వామి కూడా తను తీసుకొచ్చిన 101 శివలింగాన్ని రాముల వారి ముందు, ఆంజనేయ స్వామి రాకముందే రాముల వారు ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఆంజనేయ స్వామి కొంచెం కోపంతో తను తెచ్చిన 101 శివలింగాలను ఈ కొండపై విసిరేస్తారు. అందువలనే ఈ కొండ చుట్టూ ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. నాకు ఈ టెంపుల్లో నచ్చింది ఏంటంటే, చాలా భక్తులు శివరాత్రి రోజు అభిషేకం చేయించాలని లేకపోతే పూజ చేయించాలనుకుంటారు, కానీ ఆ రష్ వల్ల కుదరదు. కానీ ఇక్కడ ఇన్ని శివలింగాలు ఉండటం వల్ల జనాలు వాళ్ళే శివలింగాలకి అభిషేకం చేయటం, పాలు, నెయ్యి, నీళ్లతో అభిషేకం చేయడం, పూజ చేయడం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం. జనాలు కూడా టెంపుల్కి వచ్చేదనుకనేగా మనశ్శాంతిగా పూజ చేసుకోవడానికి, దేవుడికి తన కష్టాలు కానీ లేకపోతే మంచి చెడులు చెప్పుకోవడానికి, ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించడానికి అనుకుంటారు. ఇక్కడ ఆ ఫెసిలిటీ జనాలకు దొరికింది. నాకు అది మంచిగా అనిపించింది. ఇక్కడ రీసెంట్గా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. చాలా పెద్దది ఉంది చూడండి. నేను ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా, అందంగా ఉంది టెంపుల్.
ఇక్కడ చిలక జోష్ అని చెప్పేవాళ్ళు మటుకు చాలా మంది ఉన్నారు. నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నేను చిలక జోష్ అని చెప్పేవాళ్ళని. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను, చాలా మంది చెప్పించుకుంటున్నారు కూడా. ఇక్కడ చూడండి చిలక ఏం చేస్తుందో. కొంతమంది నమ్ముతారు. ఇక్కడ వేరు ముక్కలు అమ్ముతున్నారు. నువ్వు బీర్ ఆడున్నారా? హలో, గుళ్ళో ఉన్నామ్మా. అనారోగ్యంగా ఉన్న మన తెలంగాణ ప్రభుత్వం వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఉచిత వైద్య శిబిరంలో మీకు సూచనలు సలహాలు ఇవ్వబడును.